2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం రాజేందర్ గారు. నమస్తే అండి. సో, సిబిల్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవును. అండ్ నార్మల్‌గా సిబిల్ అంటే అందరికీ తెలిసేదేంటి అంటే సిబిల్ స్కోర్ కరెక్ట్‌గా ఉండాలి. ఉంటేనే లోన్ ఒస్తది. ఏ లోన్ అయినా అన్నది మాత్రమే ఒక ఓవర్‌వ్యూ జనరల్‌గా ఉన్నది తెలిసిన విషయం పబ్లిక్‌కి. సో, అసలు సిబిల్ అంటే ఏంటి సార్? సిబిల్ అంటే ఏం లేదండి. మన ఫైనాన్షియల్ హిస్టరీ అంతా మెయింటెనెన్స్ చేస్తుంది సిబిల్. సిబిల్ ఈజ్ ఎ బ్యూరో అనమాట. అదొక కంపెనీ. దే విల్ మెయింటైన్ ఆల్ ఫైనాన్షియల్ క్రెడిట్ హిస్టరీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్స్. మన ఇండివిజువల్ మనం ఎక్కడైనా లోన్స్ తీసుకున్నా, ఈవెన్ గోల్డ్ లోన్ నుంచి క్రెడిట్ కార్డ్ అది ఏదైనా ఉండండి. బ్యాంక్ నుంచి మనం క్రెడిట్ తీసుకున్నామంటే అది కంపల్సరీ సిబిల్ రిపోర్ట్‌లో రావాల్సిందే. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటిదంటే అందరూ ఏమనుకుంటారంటే ట్రాన్సాక్షన్ బాగా చేస్తే సిబిల్ పెరుగుతుంది అని అనుకుంటారు. బట్ దెర్ ఈజ్ నో కన్సర్న్ విత్ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. ఓకే. యాక్చువల్‌గా సిబిల్ స్కోర్ ప్రతిదీ ఏ లోన్ తీసుకోవాలన్నా కూడా మినిమం సిబిల్ స్కోర్ కంపల్సరీ ఉండాల్సిందే. 700 ప్లస్ ఉంటేనే గుడ్ స్కోర్ అని కన్సిడర్ చేస్తారు. బిలో 700 లో స్కోర్ అంటారు. అండ్ కొంతమందికి సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నా కూడా రాని సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తాం. 100%. ఇది ఏ కండిషన్‌లో జరుగుతూ ఉంటుంది? సపోజ్ ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఒక 6 మంత్స్ కట్టలేకపోయాడు, సంథింగ్ జాబ్ లాస్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. అయితే బ్యాంక్ ఏం చేస్తుంది, ఎంత డిలే అవుతే ఆ డిలేలో ఇంట్రెస్ట్, పెనాల్టీస్, లేట్ పేమెంట్స్ అవన్నీ ఇస్తుంది బ్యాంక్. వేసినప్పుడు ఏంటంటే 1 lakhని 2 lakhs చేసినప్పుడు ఆబ్వియస్గా కస్టమర్ తర్వాత ఫైనాన్షియల్ స్టేబుల్ అయ్యాక బ్రాంచ్ కస్టమర్ని అప్రోచ్ అయినా లేకపోతే కస్టమర్ బ్యాంక్ అప్రోచ్ అయినా కూడా 1 lakh ఉన్నది అని అనుకుంటాడు. 2 lakhs విత్ ఇంట్రెస్ట్, పెనాల్టీస్ అంతే వేయగానే కస్టమర్ ఆబ్వియస్గా అంటారు, సార్ ఏమైనా తగ్గియండి, ఇంత నేను కట్టలేను, డబల్ అంటే నేను కట్టలేను, అది ఇది అని. అక్కడ కొద్దిగా బార్గెన్ చేసి కొద్దిగా కాంప్రమైజ్లో బ్యాంక్ నుంచి ఏదైనా వేవర్ అమౌంట్ తీసుకొని డిస్కౌంట్ తీసుకొని 50,000 తక్కువ కట్టి 1,50,000 కడితే దాన్ని సెటిల్మెంట్ అంటారు. సిబిల్ రిపోర్ట్లో సెటిల్ అని పడుతుంది. ఓకే. సెటిల్డ్ ఉంటే యాక్చువల్గా స్కోర్ ఏం ఎఫెక్ట్ పడదు. మళ్ళీ వాళ్ళు ఏదన్నా క్రెడిట్ కార్డ్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి కదా, అవి మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు స్కోర్ వాళ్ళది కూడా 750, 760 ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా లోన్కి వెళ్ళినప్పుడు లోన్ రాదు, ఎందుకంటే సిబిల్ రిపోర్ట్లో సెటిల్ అనే స్టేటస్ ఉంది కదా, అది ఉండడం వల్ల లోన్ రాదు. ఇంకా కొంతమందికి ఏంటంటే మొత్తం కట్టేస్తారు పాపం. 2 lakhs అంటే 2 lakhs కూడా కట్టేస్తారు. కాకపోతే బ్యాంక్ ఏం చేస్తుంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే బ్యాంక్ రిపోర్ట్ చేస్తుంది కానీ అప్డేషన్ అవ్వదు, సంథింగ్ సర్వర్ ప్రాబ్లం వల్ల. ఓకే. కరెంట్ బ్యాలెన్స్ జీరో, ఎవ్రీ అమౌంట్ ఓవర్ జీరో అన్నీ అవుతాయి కానీ స్టేటస్ రిటర్న్ ఆఫ్లోనే ఉంటుంది. రిటర్న్ ఆఫ్ అంటే మన లాంగ్వేజ్లో ఎగ్గొట్టినట్టు అనమాట. ఆ ఓల్డ్ ఉంటే బ్యాంక్ లోన్ ఇవ్వదు. వాళ్ళకి 800 స్కోర్ ఉన్నా, సిబిల్ రిపోర్ట్లో రిటర్న్ ఆఫ్ అన్న, సూట్ ఫైల్డ్ ఉన్నా, విల్ఫుల్ డిఫాల్ట్ ఉన్న, సెటిల్ అనే ఓడ్ ఉన్నా, నెగిటివ్ వర్డ్స్ ఏవి ఉన్నా కూడా లోన్స్ రావన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ నెగెటివ్ వర్డ్స్ అయినా లేదు లోన్ రాదు అని చెప్పినప్పుడు మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? సింపుల్గా చెప్పాలంటే అండి, బ్యాంక్ ఎక్కడైతే లోన్ అప్లై చేస్తారో అక్కడ మీరు రిక్వెస్ట్ చేస్తే బ్యాంక్ మేనేజర్ వాళ్ళ సిబిల్ రిపోర్ట్ ఇస్తారు. జనరల్గా ఓకే. వాళ్ళ రిపోర్టే కాబట్టి వాళ్ళు అడిగి తీసుకోవచ్చు. తీసుకొని దాంట్లో ఇష్యూస్ ఏమున్నాయని ఐడెంటిఫికేషన్ చేసుకొని సో దాంట్లో మనకు కనిపిస్తూ ఉంటుందా మీరు అన్న దాంట్లో points ఏవైతే కనిపిస్తుంటాయి. ఎవ్రీథింగ్ బ్యాంక్లో వచ్చేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది, ప్లస్ మన దగ్గర వచ్చేది ఇన్ డీటెయిల్గా ఉంటుంది. కానీ ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి చూసారా, పేర్లు తీయొద్దు, థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి, దాంట్లో చెక్ చేసిందంటే స్కోర్ వరకు కరెక్ట్గానే ఉంటుంది. కాకపోతే నెగిటివ్ ఎక్కడ ఉందనేది ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. జస్ట్ అవి సమ్మరీలా ఉంటాయి అన్నమాట రిపోర్ట్స్, గుడ్ బ్యాడ్ అన్న అంతవరకే దాంట్లోకి ఉంటుంది. కానీ అంతే, ఎక్కడ రూట్ కాజ్ అనేది మనకు క్లియర్ గా దాంట్లో తెలియదు. తెలియదు, ఐడెంటిఫై చేయలేం దాంట్లో. మీరు అన్నట్టుగానే ఇప్పుడు థర్డ్ పార్టీస్ అని మాట్లాడారు కాబట్టి చాలా మంది అవసరం కొద్దీ థర్డ్ పార్టీ యాప్స్ త్రూ లోన్ తీసుకుంటూ ఉంటారు. అవును. సో అలా లోన్ తీసుకున్నప్పుడు అక్కడ మనకి సిబిల్ స్కోర్ వర్తించదంటారా? ఎందుకు వర్తించదండి, వాళ్ళు కూడా సిబిల్ స్కోర్ చూసే ఇస్తారా? మనకి లోన్స్ ఇస్తారు. ఓకే. దీంట్లో యాక్చువల్గా థర్డ్ పార్టీ యాప్స్లో లోన్ తీసుకుంది 75%, 80% స్టూడెంట్సే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు లోన్ తీసుకొని అలా సడన్ గా మనం కట్టకపోతే ఈఎంఐ వన్ టైం డిఫాల్ట్ అయినా కూడా మనకి పెనాల్టీ పడుతుందా? వన్ టైం సపోజ్ 5th ఈఎంఐ ఉంది, మీరు కట్టలేరు, ఆటోమేటిక్గా అది పెనాల్టీ పడుతుంది. సిబిల్ రిపోర్ట్లో మీరు ఎంత డిలే కడతారో అన్ని డేస్ డిపిడీస్ కనిపిస్తాయి. డిలే డేస్ 5 days డిలే కడితే 5 days డిలే కట్టారని కనిపిస్తుంది. ఓకే. ప్లస్ ఒక 5 points to 10 points ఎఫెక్ట్ పడుతుంది. మేజర్ ఎఫెక్ట్ ఉండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చి మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ కట్టుకుంటే మళ్ళీ స్కోర్ నార్మల్ అయిపోతుంది, అంతా నార్మల్ అయిపోతుంది. అంతే. ఓకే. ఒక వన్ టైం డిఫాల్ట్ అయితే మాత్రం మనకు అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. 3 times అయినా పర్లేదు. ఎబో 90 days మీరు కంటిన్యూస్గా కట్టకుండా ఉంటేనే మీకు సిబిల్ రిపోర్ట్లో రిటర్న్ ఆఫ్ అనే వర్డ్స్ వస్తాయి, లేకపోతే సూట్ ఫైల్డ్ వస్తుంది. స్కోర్ వచ్చేసి 5 to 10 points కాకుండా 50 to 100 points ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే స్టూడెంట్స్ ఎవరైతే లోన్ తీసుకొని సరిగ్గా కట్టకపోతే ఈ సిబిల్ స్కోరు వాళ్ళ కెరియర్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్ కంట్రీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు కదా, అక్కడ ఏమైనా ప్రభావం పడుతుందా? చాలా ప్రభావం పడుతుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే, మంచి చదివే అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ ఇంట్లో ప్రాజెక్ట్ లోన్స్కి దీనికి
ఎక్స్‌పెన్సెస్ అవుతాయి కదా! ఇంట్లో అడగలేక పాపం వాళ్ళు యాప్స్‌లో వస్తుందని చెప్పి తీసుకుంటారు. హ్మ్. ఒక స్టూడెంట్ లోన్ తీసుకున్నాడు అంటే మంచి స్టూడెంట్ అయితే ప్రాజెక్ట్ తీసుకుంటాడు. కొద్దిగా వాడు బ్యాక్ బెంచర్ అయితేనేమో మూవీస్, జల్సాలకి తీసుకుంటారు. వీళ్ళు మళ్ళీ కట్టాలంటే వాళ్ళకి ఇన్‌కమ్ సోర్స్ ఉండాలి కదా! ఎవ్రీ మంత్. ఇంట్లో అడగలేరు. అంటే జల్సా చేసేటోడు మమ్మీ నేను జల్సా చేసినా ఈఎంఐ కట్టాలి కట్టంటే ఊరుకుంటారా ఇంట్లో వాళ్ళు? ఊరుకోరు. వీళ్ళు కట్టరు. వాళ్ళు అడగట్లేరు కదా! అని చెప్పి వీళ్ళకి కాల్స్ కూడా ఏం రావు. అంటే నార్మల్‌గా వస్తాయి. వీళ్ళు సిమ్ చేంజ్ చేయడము అవి ఇవి చేస్తారు. ఇంకా కాల్స్ రావు. వదిలేస్తారు. ఎవ్వళ్ళు అడగట్లేరు కదా! అనుకుంటారు. డిగ్రీ అయిపోతుంది. బయటకొస్తారు. యూఎస్‌కో, యూకేకో మళ్ళీ అప్లై చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్‌కెళ్తారు. కంపల్సరీ అది. బయటికెళ్తున్నారంటే ఎడ్యుకేషన్ లోన్ మ్యాండేటరీ. అవునవును. అప్పుడు సిబిల్ రిపోర్ట్ తీయంగానే ఇవన్నీ బయటపడుతుంటాయి. 500 తీసుకుంటే దాంట్లో ఔట్ స్టాండింగ్ 5,000 అయిపోవడం. ఒకళ్ళకైతే 10,000 తీసుకుంటే వాళ్ళ ఔట్ స్టాండింగ్ 3 lakhs అయిపోయింది. ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఏందంటే మైక్రో ఫైనాన్సెస్ ఇవి. వీళ్ళకి ఎలా ఉంటాయంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% 20% 25% కూడా ఉంటుంది వీళ్ళకి. కొంతమంది పాపం డిలే అయ్యాక మళ్ళీ జాబ్ ఇక్కడ ఏదో పార్ట్ టైమ్ చేసుకొని మళ్ళీ కట్టేస్తారు కొంతమంది. మొత్తం ఔట్ స్టాండింగ్ కడతారు. ఓకే. కాకపోతే అది ఎంతసేపు కరెంట్ బ్యాలెన్స్ జీరో, అమౌంట్ ఒకటి జీరో అవుతుంది కానీ స్టేటస్ పోదన్నమాట. స్టేటస్ పోదు. థర్డ్ పార్టీ యాప్స్ ఏం చేస్తాయంటే నో డ్యూ సర్టిఫికేట్స్ ఇస్తాయి. నో డ్యూస్ అని ఇస్తాయి. జీరో స్టేట్మెంట్ ఇస్తాయి. అంతా జీరో అయిపోతుంది. ఎక్కడి వరకు? ఆ ఫైనాన్స్ వరకు. సిబిల్ రిపోర్ట్‌లో కూడా క్లియర్ అవ్వాలి కదా! మరి అలా క్లియర్ చేసుకునే ఆప్షన్ లేదా అండి? వీళ్ళు బ్యూరోస్‌కి రిపోర్ట్స్ చేస్తుంటారు. ఈ పలానా వ్యక్తి కట్టాడని. కాకపోతే కింద స్టేటస్‌లు పోవన్నమాట. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల అంటే సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల డేటా వస్తుంటది. ఎవ్రీ మంత్ రిపోర్టింగ్ ఎవ్రీ 15 డేస్‌కి రిపోర్టింగ్ అవుతా ఉంటాయి. దాంట్లో ఒక 10% ఆగిపోతాయి. అవి రిపోర్ట్ అవ్వవు. వీళ్ళకి అయిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ అవ్వవు. స్టిల్ సిబిల్ రిపోర్ట్‌లో రిటర్న్ ఆఫ్ అని ఉంటుంది. కరెంట్ బ్యాలెన్స్ జీరో, అమౌంట్ ఒకటి జీరో, క్లోజ్డ్ డేట్ కూడా వస్తుంది. అని వచ్చింది క్లోజ్ డేట్ వచ్చిందంటే అయిపోయినట్టే కదా! ఇంకా ఫైనాన్స్ పట్టించుకోదు. రిపోర్ట్ చేసేసాం కదా! అయిపోయింది కదా! అనుకుంటుంది. కానీ స్టూడెంట్‌కి ఇంకా అక్కడ కనిపిస్తుంటుంది. మరి దీన్ని రెక్టిఫై చేసుకోవడం ఎలా? ఇది చెప్పాలి అంటే రిటర్న్ ఆఫ్ అని కూడా తీయించుకోవచ్చు. బ్యూరోకి కాంటాక్ట్ చేసి బాబు ఇట్లా తీయి అని చెప్పి చేసుకొని అట్లా చేసుకోవచ్చు. రిపోర్టింగ్ చేయడం. లేదు యాక్చువల్‌గా ఏందంటే అండి నేను సివిల్ కన్సల్టెంట్. ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తినాలన్నా జనాలు అపార్ట్మెంట్ నుంచి కిందికి దిగి పక్కన రెస్టారెంట్‌కి ఎవ్వరు వెళ్ళట్లేదు. అందరు స్విగ్గీ, ఇన్‌స్టా ఈజీ అయిపోయింది అందరికి. ఎవరి పనులు చేసుకుంటారు. అదే చేయలేకపోతున్నారంటే ఈ ఫైనాన్షియల్‌ది ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఈ రిపోర్టింగ్స్, క్రెడిట్ స్కోర్ పెంచుకోవడము ఇది అంత అవేర్‌నెస్ కూడా లేదు. ప్లస్ అవేర్‌నెస్ ఉన్నా చేసే టైం కూడా ఎవరికి లేదు. వాటి వెనకాల పడడము. కొంతమందికి ఏందంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక 6 మంత్స్, 3 మంత్స్, 1 ఇయర్ కూడా పడుతుంది స్కోర్ పెంచుకోవడానికి అప్డేషన్స్ చేయించుకున్న వాళ్ళకి. అంటే కామన్ మ్యాన్స్‌కి తెలీదు కదా! మనం ఏం చేస్తామంటే మనం కరెక్ట్‌గా ఆన్ టైమ్‌గా దీన్ని రిపోర్ట్ చేపిస్తూ ఓఎల్ఎం షీట్ అని ఉంటుంది. దాంట్లో రిపోర్ట్ చేపిస్తూ సిబిల్‌కి పంపించి అక్కడ కూడా రిపోర్టింగ్ చేపించి కోఆర్డినేషన్ చేసి ఆ ఫుల్ గ్యాప్ ఏదైతే ఉందో అది మనం ఫుల్‌ఫిల్ చేసి కస్టమర్‌కి అప్డేషన్ చేసి ఇచ్చేస్తాము. మళ్ళీ స్కోర్ 700 ప్లస్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. ఓకే. వితిన్ 30 డేస్‌లోనే అయిపోతుంది ఆ వర్క్. మళ్ళీ ఈ స్టూడెంట్ దే విల్ గెట్ ఎనీ లోన్స్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ స్కోర్ ఏదైతే ఉందో కొంతమందికి తక్కువ ఉండి దాన్ని ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల కట్టలేకపోయి వాళ్ళ స్కోర్ తగ్గింది అనుకోండి. మన నార్మల్ స్కోర్ రావడానికి మినిమం డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది? స్టార్టింగ్‌లో చెప్పినట్టు 1, 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్, 4 టైమ్స్ సరిగ్గా కట్టకున్నా అంత ఎఫెక్ట్ ఏముండదు. 20 పాయింట్స్, 30 పాయింట్స్ ఉంటుంది. మళ్ళీ నార్మల్‌గా అన్ని ట్రాన్సాక్షన్స్ ఈఎంఐస్ రెగ్యులర్‌గా కట్టుకుంటే మళ్ళీ స్కోర్ వచ్చేస్తుంది. నో ప్రాబ్లమ్. ఎవరైతే డిలే చేసి 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ కొంతమంది మొత్తం లోన్ తీసుకొని వదిలేస్తారనమాట. 5 ఇయర్స్, 10 ఇయర్స్. వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. 400, 550, 500 ఇలా ఉంటుంది. కొంతమందికైతే -1లోకి వెళ్ళిపోతుంది. తగ్గి -1 కూడా అయిపోతుంది వాళ్ళది. వాళ్ళకేం చేస్తామంటే మళ్ళీ అన్నీ రీపేమెంట్స్ చేపిస్తూ ఎన్‌డీసీస్ తెప్పించి మళ్ళీ సిబిల్ రిపోర్ట్‌లో కూడా అన్ని అప్డేషన్ చేపించి ఈ రిటర్న్ ఆఫ్ బోర్డ్స్ అన్ని తీయించి స్కోర్ బెంచ్ ఇస్తాం మనం. మేజర్ రూట్ కాజ్ ఏంటి సిబిల్ స్కోర్ తగ్గడానికి? ఈఎంఐ డిఫాల్ట్ ఒక్కటేనేనా లేదంటే ఇంకోటి ఉందా? యాక్చువల్‌గా మేజర్ కాజ్ వచ్చేసి డిలే కట్టారంటే స్కోర్ ఆబ్వియస్‌గా ఎఫెక్ట్ పడుతున్నట్టే. ఇది కాకుండా ఇంకో ఎఫెక్ట్ అంటే మనకి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా! ఉంటాయి. 100%లో మీరు 100% క్రెడిట్ కార్డ్ 1 లాక్ ఉంటే 1 లాక్ వాడితే స్కోర్‌కి ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఓన్లీ 70% వరకే మీరు క్రెడిట్ యూటిలైజేషన్ చేయాలి. ఇంకొక విషయం అండి. ఇది కూడా చాలా మంది తెలీదు. సేవింగ్స్ అకౌంట్‌కి, కరెంట్ అకౌంట్‌కి సిబిల్ సంబంధం లేదు కదా! నేను ఒక పర్సన్‌కి నా ఇండివిడ్యువల్ నుంచి చెక్ ఇచ్చాను. అది బౌన్స్ అయితే ఎక్కడ లోన్ కాదు కదా తెలియడానికి. స్కోర్ ఏమి ఎఫెక్ట్ పడదు అనుకుంటారు కానీ స్కోర్ ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎవరికి తెలీదు. ఇప్పుడు నేను ఎట్లా క్రెడిట్ కార్డ్ యూజ్ చేయట్లేదు. అవసరం ఉన్నప్పుడే డబ్బు వాడుతున్నాను. కానీ నా సిబిల్ స్కోర్ అనేది నాకు కూడా అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఉంటుందో ఒకవేళ అవసరం వచ్చి ఇప్పుడు నేను లోన్ తీసుకుంటున్నాను. నా సిబిల్ స్కోర్ ఇప్పటివరకు నాకు ఎంత ఉందో నాకు తెలీదు. ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు ఈ సిబిల్ స్కోర్? ఇది ఒక్కసారి కూడా ఏం తీసుకొని వాళ్ళని ఫ్రెష్ సిబిల్ రిపోర్ట్స్ అంటాం. వాళ్ళకి -1 ఆర్ ఎన్‌హెచ్ అని ఉంటుంది. ఎన్‌హెచ్ అంటే నో హిస్టరీ. నో హిస్టరీ. వీళ్ళు ఎక్కడ లోన్‌కెళ్ళినా వాళ్ళకి ఏం కావాలన్నా బేస్డ్ అపాన్ ఇన్‌కమ్
వాళ్ళ ఐటీ ఎంత చూపించుకుంటారో దాని తగ్గట్టు వాళ్ళకి లోన్ 100% వస్తుంది. దెర్ ఈస్ నో డీవియేషన్ ఉండదు, ఏముండదు. వాళ్ళకి 100% లోన్ ఇవ్వాల్సిందే బ్యాంక్. ఓకే. ఎందుకంటే ఫ్రెష్ రిపోర్ట్స్. ఇది సిబిల్ అని వాళ్ళు కూడా ఈ కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే బయట వింటుంటారు కదా ఫ్రెండ్ సర్కిల్‌లో అక్కడిక్కడ, అరే సిబిల్ అంట చెక్ చేసుకోవాలి ఎక్కడ. జీపేలో, ఫోన్‌పేలో ఓపెన్ చేస్తే స్కోర్ తెలిసిపోతుంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో సిబిల్ స్కోర్ అనేది మేజర్ రోల్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళినా ఎస్పెషల్లీ అబ్బాయిలకి మీ సిబిల్ స్కోర్ ఎంత, ఒకప్పుడు మీ శాలరీ ఎంత, ఎలా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అడిగేవాళ్ళు, ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇది కూడా అంతే అండి. ఇందాక చెప్పినప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మనిషికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎంత వరకు ఉంది, ట్రస్ట్ వర్తా కాదా పర్సన్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కంపల్సరీ MN6 కంపెనీస్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో సిబిల్ రిపోర్ట్ కూడా చెక్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగు మ్యాట్రిమోనీ కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి కంపల్సరీ మ్యారేజ్ బ్యూరోస్ అన్నీ చూస్తున్నారు. అంతెందుకు మ్యారేజ్ బ్యూరోస్ లేకున్నా డైరెక్ట్ అడిగేస్తున్నారు అబ్బాయిని, నీ సిబిల్ రిపోర్ట్ తీసుకురా బాబు ఒకసారి చూస్తామని. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైనా కూడా ఈ సిబిల్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలండి? ఆన్ టైం రీపేమెంట్స్ చేసుకోవాలి. ఓకే. క్రెడిట్ యూటిలైజేషన్ 70% ఉండాలి, సరిపోతుంది. ఇవి రెండు మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేసుకుంటే హెల్దీ రిపోర్ట్ ఉంటుంది అంతే. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.